హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. సో, ఈరోజు పిల్లలకైతే హాఫ్ డే అనమాట. సో, లంచ్ బాక్స్ లేకపోతే మనకు కొంచెం రిలీఫ్‌గా ఉంటుంది గదా! సో, బ్రేక్‌ఫాస్ట్ ఒకటే పెట్టి స్కూల్‌కైతే పంపించేసాను. ఇక్కడైతే ఒక చిన్న ముగ్గేస్తున్నాను. సో, మీతో షేర్ చేసుకున్నాను. వీడియో అయితే తీశాను. కొత్తగా ట్రై చేయాలనుకుంటానండి. కానీ ఆ టైంకి అసలు ఏం గుర్తురావు. నార్మల్‌గా అయితే బుక్స్‌లో చాలానే వేసుకొని ఉంచుకుంటాను. కానీ హడావిడిలో ఇంకొచ్చినవే 10 సార్లు వేస్తూ ఉంటాను. అసలు ఈరోజు జరిగిందేంటంటే స్కూల్ నుండి పిల్లల్ని తీసుకొద్దామని స్కూల్‌కెళ్తే దారి పొడిగినా అందరూ ఇదే సేమ్ ఫ్లేవర్ ఏసారండి. నేనైతే షాక్ అయ్యానసలు. అంటే ఒకళ్ళు ఇద్దరంటే ఏమో, కానీ వెళ్ళేటప్పుడు నాకు తెలిసి ఒక 10 మెంబర్స్ అయినా సేమ్ ఫ్లేవర్ వేసున్నారు ముగ్గులో. నేననుకున్న నవ్వొచ్చింది నాకు. నేను కూడా ఈరోజు సేమ్ ఇదే వేశాను అని చెప్పి. సో, ఇలా అయితే వేశాను ముగ్గు. ఈరోజు బ్లాగ్‌లో వచ్చేసి నేను రాజ్మాతో, కొమ్ము శనగలతో పులావ్ చేశానండి. సాటర్‌డే వస్తే ఖచ్చితంగా వెజ్ పులావ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తారు మా పిల్లలు. ఇంతకుముందు ఏంటంటే సాంబార్ చేసేదాన్ని ఎక్కువ సాటర్‌డే వస్తే. ఇప్పుడేంటంటే నైట్ ఎలా అయినా మనం టిఫినే తింటాం కదా మేము అని చెప్పేసి, ఇంకా మా ఆఫ్టర్‌నూన్ ఒక పూటే అని చెప్పేసి నేను వెజ్ పులావ్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తాననమాట సాటర్‌డే మాత్రం. చాలా తక్కువ స్పైసెస్‌తో అయితే నేను ప్రిపేర్ చేస్తానండి. ఎక్కువ బిర్యానీ స్పైసెస్ పెట్టడానికి ఇష్టపడను పిల్లలకి. ఇక్కడైతే స్టవ్ దగ్గరైతే ఒక చిన్న డిజైన్ వేశాను. అది బాగా వచ్చిందనమాట. అందుకే ఇది కూడా చూపిస్తున్నాను మీకు. ఈరోజు సాటర్‌డే కదండీ! ఖచ్చితంగా పూజ చేసుకుంటాను. అందుకనమాట ముగ్గులన్నీ వేసుకున్నాను. దేవుడి దగ్గర కూడా చిన్న లోటస్ ఫ్లవర్‌లా వేశాను. చాక్ పీస్‌లు మనం వాటర్‌లో సోక్ చేసి వేస్తే మనకి చక్కగా ఇలా అయితే వస్తుందండి డార్క్‌గా. సో, నేనెప్పుడైనా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే చాక్ పీస్‌లు అలాగా వాటర్‌లో పెట్టి డ్రా చేస్తాననమాట. ఇక్కడైతే తులసి కోట దగ్గర ఒక చిన్న డిజైను ఇలా అయితే వేసుకున్నాను నేను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ పనంతా అయ్యేసరికల్లా నాకు నీరసం వచ్చేస్తదండి. మొత్తం చుట్టూతా క్లీన్ చేసుకొని, కడిగి ముగ్గులు వేసి, సామాన్లన్నీ తోమేసరికల్లా. సో, నైటే నేను రాగి జావ అయితే కాసి పెట్టుకున్నానండి. సో, ఇలా చేసి పెట్టేసుకున్నాను. పక్కనేమొచ్చి మజ్జిగైతే చేసి పెట్టేసుకున్నాను. నేను రెగ్యులర్‌గా తాగుతానని ఏం చెప్పనండి. నాకెప్పుడు గుర్తొస్తే అప్పుడైతే చేసి పెట్టుకుంటాననమాట. సో, నాకెక్కువ ఇలా మజ్జిగ ఫ్లేవరే చాలా ఇష్టము. మా పిల్లలకేమొచ్చి బెల్లం కలిపిస్తే తాగేస్తారండి వేడిగా. కాకపోతే ఇది నైట్ చేశాను గదా! అందుకని వాళ్ళకివ్వలేదు. మళ్ళీ జలుబు చేస్తుందేమో అని చెప్పేసి. సో, ఇలా అయితే మజ్జిగ కలిపేసుకొని, ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత తాగుదామని చెప్పేసి. సాటర్‌డే నేను ఏం తినకుండా మాక్సిమం పూజ చేస్తానండి. మిగతా రోజుల్లో అయితే అసలు నేను కాఫీ గాని ఏదైనా తాగేసి పూజ చేసుకుంటాననమాట. అంతవరకు వెయిట్ చేయలేను. నాకు షివరింగ్ వస్తది బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా పూజ చేసుకుంటే. సో, ఇలా అయితే కలిపి పెట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఈలోపు నేనైతే ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసేసుకున్నానండి. పూజ నేను వీడియో షూట్ చేయలేదండి. నార్మల్‌గానే రెగ్యులర్‌గా పూజ చేసేసుకున్నాను. ఇక్కడైతే పులావ్ అయితే స్టార్ట్ చేసేసానండి. సో, దానికోసమైతే నైటే నానబెట్టేసుకున్నానండి రాజ్మా, కొమ్ము శనగలు. వచ్చేసి నార్మల్ రైసే నానబెట్టేసుకున్నాను. ఒక 1 ½ గ్లాస్ తీసుకున్నాను. దానికోసం మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు అన్నీ రెడీగా పెట్టుకున్నాను. సో, దానికి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను. సో, ఎక్కువ స్పైసెస్ వేయకూడదని చెప్పి జస్ట్ 1 ఆనియన్, 1 టమాటో, ఒక 2 పచ్చిమిర్చి, ఇంకా కారం ఏం వేయనండి. పచ్చిమిర్చి మాత్రమే. యాక్చువల్లీ నేనేం చేశానంటే పచ్చళ్ళ కారం కొంచెం మిగిలితే ఇంట్లో వాడే కారంలో కలిపేసానండి. అది చాలా స్పైసీ అయిపోయిందనమాట. సో, అందుకని ఎక్కువ కారం యూజ్ చేయడం లేదు. సో, ఇక్కడైతే కొంచెం ఆయిల్ వేసుకున్నాను. కొంచెం నెయ్యి వేసుకొని షాజీరా, దాల్చిన చెక్క, వచ్చేసి కొంచెం స్టార్ ఫ్లేవర్ వేసుకున్నాను. ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. రెగ్యులర్‌గా మనం నార్మల్‌గా పులావ్ ఎలా చేసుకుంటామో అలానే అనమాట. నార్మల్‌గా అయితే ఈ సీజన్‌లో గ్రీన్ పీస్ వస్తాయి గదండీ! గ్రీన్ పీస్‌తో పులావ్ అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ సాటర్‌డే అదే అనుకుంటున్నాను. సో, ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. తర్వాత అది ఫ్రై అయిన తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేసుకున్నాను. టమాటోస్ కూడా కొంచెం మగ్గిన తర్వాత మనం నానబెట్టుకున్న రాజ్మా, కొమ్ము శనగలు వేసుకోవాలి. రాజ్మా అనేది ఉడకడానికి చాలా టైం తీసుకుంటుందండి. సో, అందుకే నేను ఎక్కువ సేపు నానబెట్టాను. మనం ఎంత నానబెట్టినా కూడా కొంచెం హార్డ్‌గానే ఉంటాయి అవి.
సో, దాంట్లో కొంచెం ఉప్పు, ఇంకా పెరుగు, ధనియా పొడి, పసుపు, ఇంకా కారం వేసుకోలేదు. గరం మసాలా కూడా ఏమి యాడ్ చేయలేదండి. మనం బిర్యానీ స్పైసెస్ వేసాం కదా! ఆ ఫ్లేవర్ సరిపోతుంది పిల్లలకి కాబట్టి ఇలా చేస్తున్నాను నేను. సో, కాసేపు మనం ఈ పప్పులన్నీ కూడా ఫ్రై చేసుకొని కొంచెం ఉడికిన తర్వాత మనం అందులో నానబెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇంకా 2 మినిట్స్ ఇలాగా రైస్‌లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేదాకా మనం కలుపుకొని ఇంకా గ్లాస్ రైస్‌కి 2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశానండి. మనం రైస్‌ని బాగా ఆయిల్‌లో ఫ్రై చేసామనుకోండి, వాటర్ అనేది పర్ఫెక్ట్‌గా సరిపోతుందనమాట. ఒకవేళ అందులో కుక్కర్‌లో కొంచెం వాటర్ ఉందనుకోండి, మనం ఎగ్జాక్ట్ వాటర్ ఏసేస్తే కొంచెం జావ అయిపోతుందనమాట. సో, అందుకని జాగ్రత్తగా వేసుకోవాలి. సో, ఉప్పయితే సరిపోలేదు. నేను ఇంకొంచెం అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా యాడ్ చేసుకొని కలిపేసుకొని ఒక 2 విజిల్స్ అయితే సరిపోతుందండి నాకు. చాలా తొందరగా కుక్ అయిపోతుందనమాట కుక్కర్‌లో. ఇంక ఇది కొంచెం మనం ఉడికినప్పుడు మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా పొంగి రావాలనమాట. ఇంకిప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మూతైతే పెట్టేసుకున్నాను. ఒక 2 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. జావ్ ఏం అవ్వలేదండి. చక్కగా ఉడికిపోయింది చూసారు కదా! సో, హ్యాపీగా వేడి వేడిగా ఈలోపు పిల్లలనైతే తీసుకొనొచ్చేసాను స్కూల్ నుండి. నాకు సాటర్‌డే అంటే చాలా టెన్షనొస్తదండి. ఎందుకంటే వాళ్ళకి స్కూల్ టైమ్ అయిపోతూ ఉంటుంది. త్వరగా తీసుకురావాలనమాట. సో, ఇంక వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత సార్‌కైతే పెట్టేసాను ఫస్ట్. మా మేడం చాలా బిజీగా ఉంది. ఆవిడ ఏది ఇష్టంగా తినదండి. సో, వాడికైతే నచ్చిందనమాట. సో, మీరు కూడా ట్రై చేయండి. ఇంక ఇది నెక్స్ట్ డే సండే అండి. సండే అయితే నేను ప్రాన్స్ కర్రీ చేశాను. సో, సెపరేట్ వ్లాగ్‌లో ఎందుకని ఈ వ్లాగ్‌లోనే యాడ్ చేసేసాననమాట. చాలా సింపుల్‌గా చేసేసాను. టేస్టీగా ఉందనమాట. అందుకే షేర్ చేస్తున్నాను. సో, కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ ఫ్రై చేసుకోవాలి మనం. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఏంటంటే, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలనమాట. ఈలోపు నేను ప్రాన్స్ అన్ని కడిగి పెట్టుకున్నానండి. చూసారా ఎంత నీట్‌గా పైనంతా కూడా క్లీన్ చేసుకున్నాను. పిల్లల కోసం ఎగ్స్ కూడా ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా కర్రీ కోసం కొంచెం ఎక్కువ టమాటో తీసుకున్నాను. మనం ఎన్ని టమాటోస్ వేసినా, ఆనియన్స్ వేసినా కారం మాత్రం ఎగ్జాక్ట్‌గా వేస్తే మనకనేది పులుపు, స్వీట్‌నెస్ ఏం రాదండి. చాలా సరిపోతుంది కరెక్ట్‌గా. సో, ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా! ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. నేనంత ఇష్టంగా సీ ఫుడ్ అది తిననండి. చేపలు, రొయ్యలు అవి తినను అస్సలు ఇష్టం ఉండదు నాకు. కానీ మా వారికి చాలా ఇష్టం. సో, అందుకని అప్పుడప్పుడు ఫిష్ ఇంకా ప్రాన్స్ తెచ్చుకుంటూ ఉంటారు. నేను ఏది పెద్దగా ఇష్టంగా తినలేకపోతున్నానండి. ఇదివరకు మొన్న కార్తీక మాసంలో నాన్ వెజ్ మానేసిన దగ్గర నుండి కూడా అసలు నాన్ వెజ్ తినాలని అస్సలు అనిపించడం లేదండి. కానీ ఏదో అప్పుడప్పుడు ఆ చికెన్ ఉన్నప్పుడు ఇంక మన కోసం సెపరేట్‌గా వండుకోలేం కాబట్టి ఇంక ఆప్షన్ లేక తింటున్నాననమాట. సో, నాన్ వెజ్ పైన క్రేవింగ్స్ అయితే తగ్గిపోయినాయి. ఇప్పుడైతే చూసారా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేసేసాను. టమాటోస్ అనేవి కొంచెం సాఫ్ట్‌గా అవ్వాలండి. సో, దానికోసమని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటే మనకు తొందరగా మగ్గిపోతాయన్నమాట టమాటోస్. సో, మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించుకున్నాము. ఇంకా ఇక్కడైతే ప్రాన్స్ ఉడకడానికి పెద్ద టైం పట్టదండి. చాలా తొందరగా ఉడికిపోతాయన్నమాట. సో, మనకి ఆనియన్స్ ఫ్రై అవ్వడం, టమాటా మగ్గడం మాత్రమే టైం ఎక్కువ తీసుకుంటది. సో, చూసారా ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత మనం గరిటెతో కొంచెం స్మాష్ చేసుకుంటే మనకి మెత్తగా గ్రేవీలా అయిపోతుందన్నమాట. మనం ఇలా కూడా చేసుకోవచ్చు. లేదంటే మనం మిక్సీ జార్‌లో ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని వేసుకున్నా కూడా అది కూడా చాలా బావుంటుందండి. అది నేను ప్రాన్స్ ఫ్రైకి ఎక్కువ అలా ట్రై చేశానన్నమాట. మా వారికి చాలా ఇష్టము. సో, ఇంకిక్కడైతే మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాము. పసుపు, కొంచెం ధనియాల పొడి, కారం అయితే యాడ్ చేస్తున్నాను. ఇంక ఈ స్పైసెస్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కారం ఎగ్జాక్ట్‌గా వేసుకుంటే సరిపోతుందండి. దించే ముందు మనం గరం మసాలా వేసుకుంటే చాలా బావుంటుందనమాట. ఇప్పుడు వేయకూడదు. సో, ఇవన్నీ మనం వేసేసుకొని బాగా కలిపేసుకుందాము. ఒక 2 మినిట్స్ కలిపి ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాం గదండీ రొయ్యలు అవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకిక్కడైతే ప్రాన్స్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఎగ్స్ అప్పుడే వేయట్లేదండి. ఇంక లాస్ట్‌లో వేస్తాననమాట. ఈ ప్రాన్స్ ఏసేసుకొని ఒక 2 మినిట్స్ ఇలా మిక్స్ చేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి. చేస్తదనమాట. అప్పుడు మనం ఎంత కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి.
ఇంక ఇక్కడైతే వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా లాస్ట్లో ఎగ్స్ అయితే యాడ్ చేసేసానండి. ఇప్పుడు ఏంటంటే సాల్ట్ చెక్ చేసుకొని కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసేసుకుంటాను. అందులోనే కొత్తిమీర కూడా వేసేసి ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుంటాను. అంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం ప్రాన్స్ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందండి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఇంకా వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.